లక్కీ చాలా అన్నాయి వెళ్దాం పదా. అమ్మో 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 చాలమ్మా, పాలకు టైం అవుతుంది. అన్నయ్య లేస్తాడు మళ్ళీ. లే లేపురా, నాకు బరువు అవుతున్నావు. కాలు మీద కూర్చొని లే. చాలా వెళ్దామా? చూసుకో మంచిగా అయినావా, అద్దంలో చూసుకో. మంచిగా అయినావా? సూపరా. హాయ్ ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ వాళ్ళు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిబుజ్జి లైఫ్ స్టైల్. ఇక ఈ రోజైతే మా చిన్న కన్నేది బర్త్డే అనమాట. వాడిని చేతుల్లో తీసుకున్న రోజులే మర్చిపోలేను నేను. అంతలో 2 years కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇది సెకండ్ బర్త్డే వాడిది. ఇక బర్త్డే సెలబ్రేషన్స్ అయితే నేను చిన్ననే చేసుకుందాం అనుకున్నాను, కానీ అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక వాళ్ళ చేతుల మీదుగానే చేయండి అనేసి అనగానే ఇంక అమ్మ వాళ్ళందరూ వచ్చి వాళ్ళే చేశారు. ఇంట్లోనే సింపుల్గా చేసుకున్నాను. ఇక వర్షాకాలం కూడా ఉంది కదా, అందరిని పిలుద్దామన్నా ఎవరు రారు ఇక ఇంత దూరం అని మా ఇంట్లో కాడికే చేసుకున్నాము. ఇంకా నాన్న అయితే చికెన్ తీసుకొని వచ్చారు, అన్నయ్య అయితే చికెన్ చేస్తున్నాడు. ఇక మేమైతే బర్త్డే ఉంది కదా డెకరేషన్ చేద్దాము అని బాబాయ్ నేనైతే కుస్తీ పడి మరి మంచిగా డెకరేషన్ చేశాను. సింపుల్గానే ఉంటుందేమో అనుకున్నా కానీ అది చాలా గ్రాండ్గా అయిపోయింది. చూడ్డానికి భలే అనిపించింది. మీరు కూడా చూడండి ఎంత బాగుందో. ఇక బర్త్డే అంటే బ్యాక్గ్రౌండ్ బాగుండాలి కదా వీడియోస్ తీయడానికి అనేసి, ఇక చిన్నోడి బర్త్డే సింపుల్గా కావద్దు, మంచిగా గ్రాండ్ కావాలి అనేసి నైట్ చూశాను ఎలా చేస్తే బాగుంటుంది అని. సెల్ఫ్లో నెట్ క్లాత్స్ ఉండే దానికి కిచెన్లో ఉండే కదా, అవి తీసేసి వాష్ చేసి బెడ్ ఇట్ సైడ్ వేసాను. కొద్దిగా పెద్ద ప్లేస్ అవుతుంది నిల్చోడానికి అని. ఇక అక్కడైతే లైటింగ్స్ ఉన్నాయి, అవి అయితే తీయలేదు. నెట్ అయితే ఇలా కట్టి బెలూన్స్ అయితే ఇలా పెట్టాను. ఇక బెడ్రూమ్లో ఉన్న బొమ్మలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడైతే ఇలా సెట్ చేశాను. డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇంకేదైనా చేద్దాం ఇంకా బాగుండాలి అనేసి మా వారితోనైతే పొద్దున ఫ్లవర్స్ అయితే తెప్పించాను. ఇట్లా దారిలో వస్తుంటే ఫ్లవర్స్ వేస్తే చాక్లెట్స్ పెడదాం అక్కడ అని. చాలా రీల్స్ చూశాను. పుట్టగానే పిల్లలకి వెల్కమ్ చెప్తే పూలేసి తీసుకొస్తారు కదా, మాకు అప్పట్లో అంత ఇంట్రెస్ట్ లేకుండా ప్లస్ ఆ సిచ్యువేషన్ కూడా లేకుండే. ఇప్పుడు అంతా బాగుంది. పిల్లలు పెద్ద అయ్యారు, కాస్త వాళ్ళకి మంచి స్పెషల్గా ఉండాలని ఈ విధంగా అయితే అరేంజ్ చేశాను. పెద్దోడు పర్లేదు, వానికి కొద్దిగా నాలెడ్జ్ ఉంది, కొద్దిగా తెలివి ఉంది కాబట్టి వాడు చేయగలిగాడు. కానీ చిన్నోడే కాస్త ఆట పట్టించాడు. వాడికి అసలు రావడానికి లేదు, ఎక్కడ దొరికితే అక్కడ వెళ్ళిపోయాడు ఇలా. లక్కీ నో మా రాదది, రాదు లక్కీ, పగిలిపోతుంది. లక్కీ నాన్న వచ్చిండు. అయ్యో ఏం కాదు, పైన పెట్టుకుంటాడు. చేది బావా. మా వాడికైతే కేక్ అంటే చాలా ఇష్టం. ఎవరి ఫంక్షన్ ఉన్నా సరే కేక్ కటింగ్ ఉందంటే ఫస్ట్ మా వాళ్ళే నిలబడతారు. అలాంటిది తన బర్త్డే రోజు ఇంకా హడావిడి ఉండదా. పిల్లలు ఇద్దరైతే చాలా ఎంజాయ్ చేశారు. బర్త్డే కన్నా ముందు నాకు వేరే పని ఉండే, సిటీకి వెళ్ళేసి వచ్చాను. నా ఎగ్జామ్ ఫీజు అట్లా కాలేజ్ ఫీజు ఉండే, అక్కడికి వెళ్ళేసి వచ్చాను. చాలా సిక్ అయిపోయాను ఆ రోజైతే.
రేపు ఎలాగో అని అనుకున్నాను, కానీ నిజంగా ఆ ఎనర్జీ, ఇక పిల్లలు కదా ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేసింది. ఇక నేనైతే హ్యాపీగా డెకరేట్ చేసి పిల్లలైతే రెడీ చేశాను. ఇక చిన్నోడికైతే తాతయ్య, మా చిన్న బాబాయ్ అయితే డ్రెస్ తీసుకొచ్చాడు. ఇక పెద్దోడికి లేదు అని మళ్ళీ ఈవినింగ్ నేను నాన్న వెళ్ళి తనకు కూడా డ్రెస్ తీసుకొచ్చాము. కానీ ఇక వీడికి సూట్ ఉందని వాడి పాత సూట్ అయితే వేసాము. ఇక ఈ మంత్ 30కి మళ్ళీ పెద్ద బాబు బర్త్డే ఉంది. ఇక అప్పుడు అది వేద్దాము, లేదా మళ్ళీ వేరే తీసుకుందాము, ఇక కొద్దిగా బడ్జెట్ ప్రాబ్లం ఉంది అనేసి ఈసారి అయితే అడ్జస్ట్ అయినాము. కానీ హైలైట్ అయ్యింది. మన చిన్నప్పుడు బర్త్డే అంటే చాలా హ్యాపీగా ఉండేది కదా, కొత్త డ్రెస్సు, అలాగే కేకు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అని. కానీ పెళ్ళైన తర్వాత అంత ఇంట్రెస్ట్ ఉండదు, పిల్లలు వచ్చిన తర్వాత అస్సలకే ఉండదు. వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్ చేయాలని, వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని, వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలనేసి అనుకుంటాం కదా. అందుకే ఇక వాళ్ళని హ్యాపీ చేయడానికి అయితే ఈ విధంగా అయితే చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. ఇంకా మా వాళ్ళకైతే కేక్ కట్ చేసి తినిపిద్దామంటే మాకన్నా ముందు వాళ్ళే కట్ చేసి తింటున్నారు. ఇక ఫొటోస్ కన్నా కాస్త నోరు తెరవండి రా అంటే వాళ్ళ పని వాళ్ళదే. ఇక మేమైతే పిల్లలకైతే కేక్ కట్ చేసి కాస్త తినిపించాము. ఇక ఇంతలో అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు. ఇక వీళ్ళందరూ వచ్చేసి మా వారి వాళ్ళ ఫ్రెండ్, కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పుకోవచ్చు. అంత బాగుంటారు అన్నయ్య వాళ్ళు. ఏ ఫంక్షన్స్ అయినా వచ్చి సెలబ్రేషన్ చేసి వెళ్తారు. ఇక పిల్లలతోని కూడా చాలా బాగుంటారు. మా పిల్లలు కూడా వాళ్ళతో చాలా బాగా కలిసిపోతారు, మామ మామ అనుకుంటూ. అన్నయ్య లేని లోటు ఇక్కడైతే వీళ్ళైతే ఫీల్ చేశారు నాకైతే.
ఇక ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ పిన్ని, రేపు వీళ్ళ యానివర్సరీ ఉంది. అడ్వాన్స్ వెడ్డింగ్ యానివర్సరీ బాబాయ్ పిన్ని. ఇలాగ హ్యాపీగా నవ్వుతూ లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మా అన్నయ్య వాళ్ళు అయితే మామూలుగా ఫ్రీగా ఉండరు. ఎప్పుడు కలిసిన ఏదో గోల ఏదో సందడి చేస్తూ ఉంటారు. ఇక మా మహేష్ అన్న అయితే బుక్ అయ్యిండు. ప్రతిసారి తిననే బుక్ చేస్తారు అన్న వాళ్ళు. ఇక పాపం తనకి కేక్ అంతా పూస్తున్నారు. ఇక నేనైతే అన్నయ్య వాళ్ళకు వడ్డిద్దామని బయటకు వెళ్ళిన. ఇక ఇంతలో మామయ్య తెచ్చిన గిఫ్ట్ అయితే నాని ఓపెన్ చేస్తున్నాడు. ఇక అమ్మమ్మ అయితే ఇక పిల్లలను చూసుకుంటుంది. అమ్మ అయితే ఇక ఇదండి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి వెళ్ళండి. ఇంకెన్నో మంచి వీడియోస్తోని మీ ముందుకు వచ్చేస్తాను. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ ఒక మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.